భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగుపై ఉన్న ప్రాజెక్టు నిన్న రాత్రి ఈ ప్రాజెక్టు భారీగా గండిపడింది. దీంతో ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగువకు వెళ్లటంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వరద నీరు గుమ్మడవల్లి, కొత్తూరుతో పాటు ఏపీలోని వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయిమాదారం, గుళ్లవాయి, అల్లూరినగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడపైకి వెళ్లటంతో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఈ వరద నీరు వల్ల వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన భవనాల పైకెక్కి రాత్రంతా తలదాచుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగడం రాత్రి సమయం కావటంతో ముంపు గ్రామాల ప్రజలకు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కొన్ని గ్రామాలలోకి నీరు చేరినట్లుగా తెలుస్తోంది. వారందరికీ పునరావాసం కల్పించారా? ప్రస్తుతం ఆ వరద ఉధృతి తగ్గిందా? సుమ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు సంబంధించిన గుమ్మడివల్ల వద్ద ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు నిండా అంటే దాదాపు 3 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో 3 చోట్ల కూడా గండిపడింది. 3 చోట్ల గండిపడటంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరద నీరంతా కూడా సమీప గ్రామీణ ప్రాంతాలకు చేరిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దాదాపు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యం చేశారు. అది తెలంగాణలోకి వస్తుందా, ఆంధ్రలోకి వస్తుందని అధికారులు కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాన్ని మరమ్మతులు చేయకపోవడంతో దాదాపు 35 సంవత్సరాల తర్వాత 1989లో వచ్చిన విపత్తు తర్వాత మరి నిన్న జరిగిన పెద్ద విపత్తు చోటు చేసుకుంది. దాదాపు 16,500 ఎకరాలు పైగా కూడా పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పంట పొలాల్లో మొత్తం నీట మునిగిపోయినాయి, మొత్తం మేట వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న మొత్తం 40 మంది కూడా నీళ్లలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాజెక్టులో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా 2 హెలికాప్టర్ల ద్వారా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ ఇద్దరు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాత్రి అంతా కూడా అక్కడే ఉండి 2 హెలికాప్టర్ల సహకారంతో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా కాపాడారు. వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి గుమ్మడివెల్లి ప్రాజెక్టుకి, ప్రాంతానికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టుకు కింద ఉన్నటువంటి గ్రామాలు గుమ్మడివెల్లి కావచ్చు, కొత్తూరు కావచ్చు, మిగిలిన ప్రాంతాలను కుమ్మరివారి కూడా పూర్తి కూడా నీట మునిగిపోయినాయి. అన్నిటి కూడా వందల సంఖ్యలో పశువులు కూడా మొత్తం జలదిగ్బంధనంలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అర్ధరాత్రి ఏం జరుగుతుందనో బతుకు జీవుడు అంటూ బిక్కుబిక్కుమంటూ ఆ ప్రాంత వాసులంతా కూడా కొండలెక్కి చెట్లెక్కినటువంటి పరిస్థితి కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూసాం. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాసానికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఏపీలో ఎక్కువగా నష్టం జరిగిన పరిస్థితి. తెలంగాణలో 2,500 ఎకరాల పంటలు నష్టపోతుంది. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా చర్చించుకుంటున్నారు. వరకు పునరావాస కల్పించే ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు గోదావరికి వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టు కూడా పోటెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మరో 2 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థాంక్యూ సైదులు.